गौराग्रगण्यगणगोत्रगणोरुहारं गौरङ्गगूढतमगोप्यदकल्पवृक्षं गोपालगाढरतिदां यतिसिंहगौर गोविन्ददेशिकवरं सततं नमामि. 12వ అధ్యాయం. గ్రామీణ ఒడిస్సా నుండి ఆఫ్రికా వరకు పాదయాత్ర. లోకనాథస్వామి ఇలా అన్నారు. 1985లో శ్రీ చైతన్య మహాప్రభు అవతరణకు 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గౌరవిస్తూ మేము ద్వారక నుండి మాయపూర్ వరకు ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాము. ద్వారకలో జరిగిన ప్రారంభోత్సవంలో గౌరగోవింద మహారాజులు అతిథిగా పాల్గొన్నారు. మేము అనేక రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ సంవత్సరం చివరికి ఒడిస్సాకి చేరుకున్నాము. గౌరగోవింద మహారాజులు ఆంధ్రప్రదేశ్లో మా బృందంలో చేరి ఒడిస్సా వరకు మొత్తం ప్రయాణంలో మాతోనే ఉన్నారు. ఒడియా ఆయన మాతృభాష కావడం వల్ల ఒడిస్సాలో ప్రసంగాలు ఇవ్వడానికి ఆయన మా ప్రధాన వ్యక్తి అయ్యారు. గౌరగోవింద మహారాజులు శక్తివంతమైన చైతన్యభరితమైన వక్త. మాయాపూర్లోనూ ఇతర ప్రదేశాలలోనూ ఆయన ప్రసంగాలు నేను విన్నాను, కానీ ఆయన స్వభాషలో మాట్లాడటం వినడం ఇదే మొదటిసారి. శ్రోతలపై ఆయన గొప్ప ప్రభావం చూపారు. కొన్నిసార్లు పాడుతూ, కొన్నిసార్లు మాట్లాడుతూ, మరికొన్నిసార్లు గర్జిస్తూ ప్రసంగించేవారు. ఇది నాకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరును గురించిన వర్ణనలు గుర్తు చేసింది. సింహం లాంటి గురువుగా గర్జించేవారని. గౌరగోవింద మహారాజులు కూడా అలా గర్జించేవారు. నేను ఒడియా భాష తెలియకపోయినా ఆయన మాటల్లోని భావాన్ని కొంతవరకు గ్రహించగలిగాను. శాస్త్రీయ ఒడియా భాషలో సంస్కృత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నాకు కొంత సంస్కృతం తెలుసు కాబట్టి ఆయన ఉపయోగించిన ఒడియా పదాలు ఎంతో ఉన్నతమైనవి, కవితాత్మకమైనవి అని అర్థమయ్యేది. అన్నీ అర్థం కాకపోయినా ఆయన ప్రసంగాలను వినడంలో నాకు ఎంతో ఆనందం కలిగింది. మా ప్రచారానికి ఆయన ఎంతో సహాయపడ్డారు. సభలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా అదే సమయంలో శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియాలోకి అనువదించే పనిని కూడా ఆయన కొనసాగించారు. ఆ అనువాదానికి ఆయన ఎంత కఠినంగా, ఎంత నిబద్ధతతో ఉన్నారో చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్యలో పేజీలు అనువదించకపోతే ఆ రోజు ఆహారం తీసుకోనని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. మేము ప్రచార కార్యక్రమాలతో ఆయనను బాగా బిజీగా ఉంచేవాళ్ళం. అందువల్ల అనువాదానికి సమయం దొరకక కొన్నిసార్లు ఆయన ప్రసాదం కూడా తీసుకోకుండా ఉండేవారు. నేను ఆయనకు ప్రసాదం ఇవ్వబోతే, లేదు లేదు నేను తీసుకోలేను, ఈరోజు శ్రీల ప్రభుపాదుల గ్రంథాల అనువాదానికి నా ప్రతిజ్ఞ పూర్తి కాలేదు అని చెప్పేవారు. సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకూడదన్న మరో ప్రతిజ్ఞ కూడా ఆయనకి ఉండేది. పాదయాత్రలో కొన్నిసార్లు గ్రామానికి లేదా పట్టణానికి ఆలస్యంగా చేరుకునేవాళ్ళం. అప్పుడు ప్రసాదం చాలా ఆలస్యంగా సిద్ధమయ్యేది. ఇతర భక్తులు తీసుకునేవారు, కానీ గౌరగోవింద మహారాజులు మాత్రం తీసుకోరు. ఆయన కఠిన నియమశీలత, అంకిత భావం నా మనసులో గాఢమైన ముద్ర వేసింది. శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన ఒడిస్సాలో ప్రచారం చేయాలన్న ఆజ్ఞను అనుసరించి గౌరగోవింద స్వామి అక్కడ ప్రతి సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. లోకనాథ స్వామి నిర్వహించిన అఖిల భారత పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని ఒడిస్సా పాదయాత్రను ఆయన రూపొందించారు. కార్తీక మాసంలో భక్తులు కీర్తన చేస్తూ కాలినడకన చిన్న చిన్న గ్రామాల గుండా ప్రయాణించేవారు. ఎద్దులు లాగే బండిపై శ్రీ శ్రీ గౌరనితాయ్ విగ్రహాలు మరియు శ్రీల ప్రభుపాదుల విగ్రహం ఉండేది. రోజు చివరిలో సాధారణంగా ప్రభుత్వ పాఠశాల భవనాలలో కార్యక్రమాలు నిర్వహించేవారు. వందలాది గ్రామస్తులు వాటికి హాజరవుతారు.
పాదయాత్ర కార్యక్రమాల పట్ల గౌరగోవింద మహారాజులకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. సాయంత్రపు సభలలో ఆయన తరచుగా గంటల తరబడి ప్రసంగించేవారు. కొంతమంది పాశ్చాత్య శిష్యులను పిలిచి వారు ఒడియాలో 2-3 మాటలు మాట్లాడేలా చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఈ కార్యక్రమం చాలా కఠినమైనది. రాత్రి ఎక్కడ నిద్రపోవాలో కూడా ముందుగా తెలియని పరిస్థితులు ఉండేవి. సాధారణంగా పాఠశాల తరగతి గదుల్లోనే ఉండేవారు. ఉదయం పురుషులు, మహిళలు విడివిడిగా పంపు బావుల వద్ద స్నానం చేసేవారు. అయితే ఈ కఠినత మధ్య కూడా భక్తులు పాదయాత్రలో ప్రత్యేకమైన కృపని అనుభవించేవారు. ఇది కష్టమైనదైనా అపారమైన ఆనందాన్నిచ్చేది. గుణచూడాదేవి ఇలా అన్నారు: 1993, 1994, 1995 సంవత్సరాలలో శ్రీల గురుదేవులతో కలిసి ఒడిశా పాదయాత్రలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. గురుదేవులు ఏ శ్రోతలకైనా వారి స్థాయికి తగ్గట్టు ఎలా మాట్లాడగలరో చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయేదాన్ని. ఇది ముఖ్యంగా గ్రామాలలో స్పష్టంగా కనిపించేది. ప్రసంగానికి ముందు ఆయన చిన్న కీర్తనను నడిపిస్తూ గ్రామస్తులందరినీ బిగ్గరగా పాడేలా చేసేవారు. మొదట్లో చాలామంది పాడరు లేదా నెమ్మదిగా పాడేవారు. అప్పుడు గురుదేవులు ఇలా చెప్పేవారు: యమరాజుకి చిత్రగుప్తుడనే మంత్రి ఉంటాడు. ప్రతి వ్యక్తి చేసిన పుణ్య పాపకర్మలన్నిటినీ అతడు నమోదు చేస్తాడు. ఎవరో ఒకరు హరే కృష్ణ మహామంత్రాన్ని శుద్ధంగా ఒక్కసారైనా జపిస్తే వారి ఖాతా మూసివేయబడుతుంది. అప్పుడు యమరాజుకి వారితో పని ఉండదు. పూర్తి విశ్వాసంతో గురుదేవులు ఇలా చెప్పగానే ఇది గ్రామస్తులపై అద్భుతమైన ప్రభావం చూపించింది. వారు ఎంతో ఉత్సాహంగా జపించడం ప్రారంభించారు. కొన్నిసార్లు గురుదేవులు కప్ప గురించి ఉదాహరణ ఇచ్చేవారు. కప్ప తన కేకలతోనే పాముని పిలిచి తానే ఆహారం అవుతుందని, అర్థం లేని మాటలు మాట్లాడితే మనం కూడా ఆ కప్పల లాంటి వారమే అవుతామని చెప్పేవారు. అందుకే హరే కృష్ణ జపించాలి అని బోధించేవారు. గురుదేవులు కప్ప శబ్దం చేసి చేతులతో పాము కప్పను మింగేలా చూపించి వివరించేవారు. ఇది గ్రామస్తులపై ఎంతో ప్రభావం చూపేది. గ్రామస్తులు వేద సంస్కృతిని వదిలిపెట్టకూడదని గురుదేవులు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఉదాహరణకు ఆయన అజమిలు కథను చెప్పేవారు. తన కుమారుడైన నారాయణుడి పేరును పిలిచినప్పుడు అజామిలుడు నామాభాసం జపించినట్టయ్యాడు. దాంతో యమదూతలు అతన్ని తీసుకెళ్లలేకపోయారు. దీనిని గురుదేవులు ఒడిశాలోని పరిస్థితులతో అనుసంధానించి ఇలా చెప్పేవారు: మునుపట్లో ఒడిశా ప్రజలు తమ పిల్లలకు భగవంతుడి పేరు కానీ ఆయన భక్తుల పేరు కానీ పెట్టేవారు. కానీ ఇప్పుడు పింకీ, టూనీ వంటి పేర్లు పెడుతున్నారు. అలాంటి పేర్లు భగవంతుడిని స్మరించడానికి ఎలాంటి సహాయము చేయవు. ప్రసంగం అనంతరం గురుదేవులు కొంతమంది పాశ్చాత్య భక్తులను పిలిచి ఏదైనా చెప్పమని కోరేవారు. ఇంగ్లండ్కు చెందిన జగన్నాథ మిశ్ర ప్రభు ఎంతో చక్కగా ఒడియా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు గురుదేవులు చాలా ఆనందించేవారు. నా ఒడియా ప్రయత్నాలు బలహీనంగా ఉన్నప్పటికీ నన్ను ఒడియాలో మాట్లాడమని గురుదేవులు ప్రోత్సహించేవారు. మేము మాట్లాడిన తర్వాత ఆయన తాను ధరించిన పుష్పహారాన్ని మాకు ఇచ్చేవారు. దీని ద్వారా గురుదేవులు గ్రామస్తులకు ఒక విషయాన్ని చూపించాలని అనుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమం ఎంత ఆకర్షణీయమైందంటే అది ప్రపంచమంతటా విస్తరించింది. వేద సంస్కృతి నేపథ్యం లేని పాశ్చాత్యులు కూడా ఇప్పుడు హరే కృష్ణ జపిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటప్పుడు ఒడియా ప్రజలు తమ స్వంత సంస్కృతిని ఎందుకు వదులుకుంటున్నారు? గురుదేవులు ఎప్పుడూ శ్రీల ప్రభుపాదులను మహిమపరుస్తూ ఆయన శ్రీ చైతన్య మహాప్రభు కోరికను ఎలా నెరవేర్చారో చెప్పేవారు. 1995 పాదయాత్రలో మేము 2 నెలల పాటు నడిచాము. ఆ సమయంలో శ్రీల ప్రభుపాదుల జీవితంపై ఒడియాలో ఒక చిన్న పుస్తకాన్ని పంపిణీ చేశాము. దానితో గురుదేవులు ఎంతో ఆనందపడ్డారు. ఒక ఉపన్యాసంలో
ప్రభు యొక్క ప్రియమైన భక్తుడి గురించి ఈ పుస్తకాన్ని పంపిణీ చేస్తున్న తన శిష్యులకు ఆశీర్వాదాలు లభిస్తాయని ఆయన చెప్పారు. గురుదేవుల ప్రవచనాలు వందలాది గ్రామస్తులను ఆకర్షించేవి. ఆయన గ్రామాలకు వచ్చిన ఫలితంగా చాలామంది జపం ప్రారంభించారు లేదా నామహట్ట కేంద్రాలను ప్రారంభించారు. ఈ రోజుకి ఆయన తమ గ్రామానికి వచ్చిన రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. విరిగిన వంతెన. అనంతదాస్ ఇలా అన్నారు: 1994లో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం జరిగే ఒడిశా పాదయాత్ర సందర్భంగా సాయంత్రపు కార్యక్రమాలకు గురు మహారాజును తీసుకెళ్లే డ్రైవింగ్ సేవ నాకు అప్పగించబడింది. ఒక ఉదయం తదుపరి కార్యక్రమం జరగబోయే గ్రామానికి సమీపంలో ఉన్న ఒక బంగ్లాలో ఆయన ఉండేవారు. ఆ గ్రామాన్ని బంగ్లాతో కలిపే వంతెన విరిగిపోయిందని, దీర్ఘమైన మలుపు మార్గమే ఒక్కటే మార్గమని ఒక భక్తుడు వచ్చి చెప్పారు. మీద కూర్చున్న గురుదేవులు ఆ భక్తుడిని ఇలా అడిగారు: విరిగిన వంతెన పక్కన నది ఎంత లోతుగా ఉంది? ఆయన తన కాలి మడమ పట్టుకొని ఇంత లోతా అని అడిగారు. ఆగి సమాధానం కోసం ఎదురు చూశారు. తర్వాత కాలి వేళ్లు పట్టుకొని ఇంత లోతా అన్నారు. తర్వాత మోకాలి వద్ద పట్టుకొని లేదా ఇంత లోతా అని అడిగారు. ఆయన ఉత్సాహంగా పిల్లవాడిలా నవ్వుతూనే ఉన్నారు. ఆ తర్వాత నన్ను చూసి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగారు. నేను దాటేందుకు ప్రయత్నిద్దాం, లేకపోతే చాలా పొడవైన మలుపు పడుతుంది అన్నాను. మిగతా వాళ్ళు కూడా అంగీకరించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంకా వెలుతురు ఉన్నప్పుడు మేము బయలుదేరాము. కొద్దిసేపటికి నదీ తీరానికి చేరుకున్నాము. విరిగిన వంతెనకు కాస్త దిగువన కారును ఆపాను. కారులో గురు మహారాజుతో పాటు ఆయన వంటవాడు సాధు ప్రభు, సేవకుడు సమేహన్ ప్రభు ఉన్నారు. నది లోతుగా ఉందేమోనని, దాటగలమో లేదోనని నేను ఆలోచిస్తున్నాను. వెనుక సీట్లో గురు మహారాజు ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదం తీసుకోవాలని నాకు లేదు. అప్పుడే ఎక్కడి నుంచో ఒక పెద్ద బస్సు ప్రయాణికులతో నిండుగా వచ్చి నది ఒడ్డు నుంచి నీటిలోకి దూకి ఎలాంటి సందేహం లేకుండా మరోవైపుకు వెళ్ళిపోయింది. అంతే, మాకు కావాల్సిన సంకేతం దొరికింది. దాటడం సాధ్యం. నేను కారుని స్టార్ట్ చేసి బస్సు వెళ్ళిన దారినే అనుసరించాను. కారును పూర్తి వేగంతో నదిలోకి దూకించగానే గురు మహారాజు గర్జిస్తూ నరసింహదేవకీ జయ అన్నారు. మరోవైపు చేరే వరకు ఆయన నవ్వుతూనే ఉన్నారు. మహాప్రభు సందేశాన్ని ప్రచారం చేయడానికి ఇలాంటి సాహసాలు చేయడం ఆయనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. కార్యక్రమం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముగిసింది. మేము తిరిగి బయలుదేరాము. అప్పటికే చీకటి పడిపోయింది. ముందుగా నదిని దాటిన చోటు స్పష్టంగా కనిపించలేదు. నది నీరు కూడా పెరిగినట్టుగా అనిపించింది. అందుకే నేను వేర్వేరు చోట్ల దీపాలు పట్టుకొని భక్తులను నిలబెట్టాను. నీరు తక్కువగా ఉన్న ఇసుక మడుగులను చూపించడానికి. ఆ భక్తుల వైపే కారు నడిపితే సురక్షితంగా దాటగలమన్నది ఆలోచన. మళ్ళీ గురు మహారాజు గర్జించారు, నరసింహదేవకీ జయ. మళ్ళీ కమాండో శైలిలో నదిని దాటడం ప్రారంభించాము. మరోసారి కూడా సురక్షితంగా దాటగలిగాము. గురు మహారాజుకు ఇది అపారమైన వినోదంగా మారింది. ఆయన బంగ్లా చేరే వరకు చిరునవ్వుతో నవ్వుతూనే ఉన్నారు. మృతదేహంగా మారవద్దు. 1995 డిసెంబర్ 30న పాదయాత్రలో 1 రోజుల పాటు వివిధ ప్రజా ప్రచార కార్యక్రమాల్లో పూర్తిగా లీనమై ఉన్న అనంతరం గౌర్ గోవింద స్వామి భువనేశ్వర్కు తిరిగి వచ్చారు. ఆ ప్రచారోత్సాహంతో ఉప్పొంగిపోతూ ఆ సంవత్సరపు పాదయాత్ర ముగింపు సందర్భంగా
మహారాజు అత్యంత ఉత్సాహభరితమైన ప్రాణం పోసే ప్రసంగం ఇచ్చారు. ఈ అగ్లి మాయా అనే మంత్రగత్తె ఒడిలో ఇంకా ఎంతకాలం నిద్రపోతారు? ఎంతకాలం? లక్షల లక్షల జన్మలుగా మీరు ఆమె ఒడిలో నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా అదే అగ్లి మాయ ఒడిలో నిద్రపోవాలనుకుంటున్నారా? మహాప్రభువే మీ ఏకైక శుభాకాంక్షక మిత్రుడు. ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమించారు కాబట్టే ఈ లోకానికి అవతరించారు. తోమారే లోయితే ఆమి హోయిను అవతారా, ఆమి బినా బంధువారా కే ఆచే తోమారా. నీ కోసం నేనే ఈ లోకంలో అవతరించాను. నన్ను తప్ప నిజంగా నీకు మేలు కోరే స్నేహితుడు ఇంకెవరు ఉన్నారు? ఆయన మీపై అంత ప్రేమ చూపుతున్నాడు. కానీ మీ హృదయంలో ఆయనపై ప్రేమ కణమాత్రమైనా ఉందా? ఏనేచి ఔషధి మాయా నాశీబారో లాగి హరినామా మహామంత్ర లాओ తుమి మాగి. మాయను అవిద్యను నశింపజేయడానికి నేను ఒక ఔషధాన్ని తీసుకొచ్చాను. ఆ ఔషధం హరినామ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ ఔషధాన్ని సంపూర్ణమైన దృఢమైన అచంచలమైన విశ్వాసంతో స్వీకరిస్తే అది తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అవిద్య నశిస్తుంది, శుద్ధ చైతన్యం ఉద్భవిస్తుంది. మీ హృదయం వెంటనే అన్ని భౌతిక మలినాల నుండి శుద్ధమవుతుంది. అప్పుడు మీరు శుద్ధ నామాన్ని జపించగలుగుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంకీర్తనైక పితరౌ. గౌరంగ మహాప్రభువే సంకీర్తన ఉద్యమానికి తండ్రి. గౌరంగ అవతారం ప్రేమ పురుషోత్తముడు, కృష్ణ ప్రేమను ప్రసాదించేవాడు. ఆయన మహావదన్యాయ అవతారం, అత్యంత ఉదారుడైన అవతారం. ఈ సంకీర్తన ద్వారానే కృష్ణ ప్రేమను ఉచితంగా ప్రసాదిస్తాడు. మహాప్రభు తన సహచరులతో కలిసి ఇక్కడే సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ సంచరించారు. ఈ సంకీర్తన పాదయాత్రను మొదట ప్రారంభించిన వాడు ఆయనే. ఇదే కలియుగ ప్రజలకు ఏకైక ఔషధం. ఇది మీకు అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తుంది. దీనికంటే ఇంకేం కావాలి? అంత గొప్ప శుభాకాంక్షకుడు అయిన మహాప్రభువు వీధుల్లో జపిస్తూ నృత్యం చేస్తూ తిరిగారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆధాన జతనకారి దాన తేజాగిను గౌర కీర్తన రసే మగననా హైను. నరోత్తమదాస్ ఠాకూర ఇలా అన్నారు: నిజమైన ధనం అయిన ప్రేమ ధనాన్ని వదిలేసి నకిలీ ధనం వెనకే నువ్వు పరిగెడుతున్నావు. గౌర సంకీర్తన రసంలో నీవు మునగలేదు. ఎక్కడ గౌర కీర్తన జరుగుతుందో అక్కడే గౌరంగ మహాప్రభు ప్రత్యక్షమవుతాడు. అక్కడ అనేక గౌర భక్తులు కూడి గొంతెత్తి జపిస్తారు. ఈ సమయంలో మహారాజు గట్టిగా అరవడం ప్రారంభించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ అతీత ధ్వని చెవుల్లో పడితే ఎవరింట్లో ఉండగలరు? అప్పుడు గౌరగోవింద మహారాజు పీఠంపై గట్టిగా ముష్టి మోగిస్తూ అన్నారు: ఈ కీర్తన చెవుల్లో పడితే ఎవ్వరూ ఇంట్లో ఉండలేరు. కేవలం నిర్జీవులు, మృతదేహాలు లేదా రాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటాయి. అలాంటి కీర్తన జరుగుతున్నప్పుడు రాళ్లే ఇంట్లో ఉంటాయి.
ఈ గౌర కీర్తనయే కలియుగ జీవులకు ఏకైక ప్రాణశక్తి, జీవన ప్రేరణ. అందుకే ఈ సంకీర్తన పాదయాత్ర అవిద్యతో చనిపోతున్న ఆత్మలను రక్షించడానికి. కృష్ణుడు లేని జీవితం అంటే జీవితం కాదు, కృష్ణుడే జీవితం. కృష్ణుడు చెబుతున్నాడు, జీవనం సర్వభూతేషు, సర్వజీవుల్లో నేను జీవశక్తిని. మీ లోపల కృష్ణుడు లేనప్పుడు మీకు నిజంగా జీవితం ఉందా? లేదు. మీరు ప్రతిక్షణం చనిపోతున్నారు. మీరు జీవించి ఉన్న మృతదేహాలు. ఇనుప కమ్మరి భాటిలో ఊదే బెలోస్లా మీరు ఊపిరి తీసుకుంటున్నారు. కృష్ణుడు లేని జీవితానికి విలువ ఏంటి? కృష్ణుడు లేని పురుషుడు గాని స్త్రీ గాని మృతులే. మృతదేహాన్ని అలంకరించడంలో ఏం విలువ ఉంది? అందుకే గౌరంగ మహాప్రభు మరియు ఆయన ప్రియ భక్తులు బూట్లు లేకుండా నడుచుకుంటూ ఈ పాదయాత్రలు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు అలసిపోరు. వారికి మరింత జీవశక్తి వస్తుంది, అపారమైన ఆనందం కలుగుతుంది. ఆయిబే పరమానంద ఆనంద పారా, అపరిమితమైన ఆనందం, అనంతమైన సుఖం. ఈ పాదయాత్ర చేస్తే మీరు అతీత ఆనందాన్ని పొందుతారు. హరే కృష్ణ జపిస్తే మీ శరీర బాధలన్నీ మర్చిపోతారు. అమృతం లాంటి ఆనందం, నిజమైన జీవితం లభిస్తుంది. అందుకే మేము ఇది చేస్తున్నాము. మహాప్రభు యొక్క ప్రియజనుడు, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడు, మా పూజ్య ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాప్రభువు దీనిని బోధించారు. శ్రీల ప్రభుపాదులు దీనిని ఆచరణలోకి తీసుకువచ్చారు. ఈ పాదయాత్ర అనేది ఈ రోజున కొనసాగుతున్న మహాప్రభువుల లీల. దీనిని అంగీకరించలేని వ్యక్తి యచ్చుడుగా, యవనుడిగా మిగిలిపోతాడు. కలియుగాంతంలో కల్కి అవతారం వచ్చి వారిని సంహరిస్తాడు. కానీ గౌరకీర్తనను స్వీకరించి అందులో పాల్గొని బయటికి వచ్చి జపం చేసే అదృష్టవంతులైన జీవులు. ఈ సమయంలో మహారాజు గట్టిగా అరుస్తున్నారు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అలాంటి వారికే నిజమైన జీవితం ఉంది. వారు నశించరు. ఇటీవల పశ్చిమ ఒడిస్సాలో జరిగిన పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారు కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో అంతటా జపిస్తూ వాతావరణాన్ని అతీత ధ్వనితో నింపారు. దీని ద్వారా అనేక జీవులకు జీవితాన్ని సఫలీకృతం చేసుకునే అవకాశం లభించింది. మా విజ్ఞప్తి ఏమిటంటే, బుద్ధి ఉన్నవారు, అర్థం చేసుకునేవారు, రాళ్లుగా లేనివారు ఈ పాదయాత్రలో పాల్గొనండి. చాలా ధన్యవాదాలు. నాడియా దాసి ఇలా అన్నారు, 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు జగతాత్మదాస్ మరియు అనురాధ దాసి ఆస్ట్రేలియా నుంచి భువనేశ్వర్కి వచ్చి నివసించారు. ఆమె 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గౌర్ గోవింద్ స్వామి మరియు భక్తులతో కలిసి ఒడిశా పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొంది. నాడియా దాసి ఇలా అంటున్నారు, నేను 1994 పాదయాత్ర మొత్తం పాల్గొన్నాను. భువనేశ్వర్కు తిరిగి వచ్చినప్పుడు ఇతర భక్తులు మాకు స్వాగతం పలికారు. అప్పుడు గురుదేవులు చాలా శక్తివంతమైన, అద్భుతమైన క్లాస్ ఇచ్చారు. ఆ తరువాత ఒక్క రోజైనా పాదయాత్రకు వెళ్ళిన వారైనా సరే, పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరినీ ఆయన ముందుకు పిలిచారు. ఒక్కొక్కరికి కరుణతో కొన్ని మాటలు చెప్పి తాను ధరించిన పుష్పాహారాన్ని అందించారు. తర్వాత నా వంతు వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నారు, నాదియా బిహారీ. నాదియా బిహారీ ఎవరో తెలుసా? ఆయనే శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన పవిత్ర నామాన్ని జపించడం ద్వారా నీవు చైతన్య మహాప్రభు కరుణను పొందాలి. అంధకార ఖండం. గౌర్ గోవింద స్వామి 1994 జనవరిలో మరియు మళ్ళీ 1995 జనవరిలో ఆఫ్రికా మరియు మారిషస్ను సందర్శించారు.
ఈ 2 సార్లు ఆయనతో పాటు ఆయన శిష్యుడు జనేశ్వర్ దాస్ సేవకుడిగా ప్రయాణించారు. 1991లో గౌరగోవింద స్వామిని ఆఫ్రికాకు జీబీసీ ప్రతినిధిగా బాధ్యత తీసుకోవాలని కోరారు. అయితే ఆయన కొత్త నిర్వహణ బాధ్యత స్వీకరించడానికి అంతగా ఉత్సాహం చూపలేదు. జనేశ్వర్ దాస్ ఇలా అన్నారు. ఆ అభ్యర్థనకు ఆయన సమాధానం ఇలా ఉంది. శ్రీల ప్రభుపాదులు నన్ను భువనేశ్వర్ ప్రాజెక్టును నడిపించమని చెప్పారు. ఆ కారణం కోసమే నా ప్రియ గురు మహారాజుకు సేవగా భువనేశ్వర్కు జీబీసీ కమిషనర్ బాధ్యతను నేను స్వీకరించాను. ఇప్పుడు మీరు నన్ను ఈ కొత్త సేవ తీసుకోమంటే ముందుగా నేను ఆఫ్రికాకు వెళ్ళి నా కళ్ళతోనే చూసి రావాలి అని ఆయన అన్నారు. 1991లో యూకే నుండి ఆఫ్రికాకు వెళ్లేందుకు ప్రయత్నించారు, కానీ సాధ్యపడలేదు. 1992లో మళ్లీ ఏర్పాట్లు జరిగాయి, కానీ ముంబై నుంచి బయలుదేరే ముందు ఉగ్రవాద బాంబు పేలుడు జరగడంతో విమానాలు రద్దయ్యాయి. గిరిరాజ్ స్వామి ఇలా అన్నారు. గౌరగోవింద మహారాజ్ గురించి నేను మొదటిగా విన్నది భగవత్ దాస్ ప్రభు ద్వారా. ఆయన ముంబైలో నా తోడు సేవ చేశాడు మరియు భువనేశ్వర్లో మహారాజుతో కలిసి సేవ చేశాడు. గడ్డి గుడిసెలో నివసిస్తూ శ్రీల ప్రభుపాదుల గ్రంథాలను ఒడియాలోకి అనువదిస్తున్న ఒక మహాత్ముడి గురించి ఆయన చెప్పినప్పటి నుండి మహారాజ్ పట్ల చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ నేను నిజంగా ఆయనను తెలుసుకున్నది ఆయన మారిషస్ వచ్చినప్పుడు. ఆ సమయంలో మహారాజు శ్రీల ప్రభుపాదుల శతాబ్ది వేడుకలకు ముందుగా పూర్తి చేయాలనే సంకల్పంతో శ్రీమద్ భాగవతాన్ని ఒడియాలోకి అనువదించడంలో అత్యంత గంభీరంగా నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ మాకు ఎంతో ఆత్మీయమైన అనుభవాలు కలిగాయి. ప్రత్యేకంగా ఫీనిక్స్ పట్టణంలోని ఆలయం నుండి బాన్ ఆక్స్యోల్ ఫారంలోని ఆలయానికి కారులో ప్రయాణిస్తున్నప్పుడు మేమిద్దరం కలిసి అనేక విషయాలు చర్చించేవాళ్ళం. ఆయన చాలా పొడవైన క్లాసులు కూడా ఇచ్చేవారు. చివర్లో నేను ప్రశ్నలు అడిగేవాడిని. ఒకసారి బాన్ ఆక్స్యోల్ ఫారంలో చైతన్య చరితామృతం మధ్యఖండ 22.128.129లో పేర్కొన్న భక్తి యొక్క 5 అత్యంత శక్తివంతమైన అంశాలను నేను ప్రస్తావించాను. సాధు సంగనామ కీర్తన, భాగవత శ్రవణ, మధురావాస, శ్రీమూర్తిరా, శ్రద్ధాయ సేవన. భక్తులతో సంగమం చేయడం, ప్రభువు పవిత్ర నామాన్ని జపించడం, శ్రీమద్ భాగవతాన్ని వినడం, మధురలో నివసించడం మరియు విశ్వాసంతో మూర్తి సేవ చేయడం. సకల సాధన శ్రేష్ట ఏయి పంచ అంగా, కృష్ణ ప్రేమ జన్మాయే పాంచారే అల్పసంగా. ఈ 5 భక్తి అంశాలే అన్నిటికైనా శ్రేష్టమైనవి. వీటిలో కొద్దిపాటి ఆచరణ కూడా కృష్ణ ప్రేమను మేల్కొల్పుతుంది. నేను మధురావాసాన్ని, మధుర లేదా బృందావనంలో నివసించడాన్ని నేను ఎంతగా ప్రీతి పడుతున్నానో ఆయనకి చెప్పాను. దానికి మహారాజు ఇలా సమాధానమిచ్చారు. కంసుడు మధురాలోనే నివసించాడు, అయినా అతడు దానవుడే. ఆ మాటలను ఆయన నాకు అపారమైన ప్రేమతో, కరుణతో చెప్పారు. అప్పుడు నాకు ఇలా అనిపించింది, అపవిత్రమైన హృదయాన్ని ఆయన నేరుగా చూస్తూ దానిని శుద్ధి చేయడానికి ఆ మాటలు పలికినట్లు. ఆయన నాకు బోధించినది ఇదే. లక్ష్యం మధురలో నివసించడం కాదు, నిజంగా భక్తుని చైతన్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం. మేము అనేక విషయాలు చర్చించాము. ఆయన వెళ్లే ముందు విమానాశ్రయంలో కూడా 1.5 గంటల పాటు చాలా ఆత్మీయంగా మాట్లాడారు. అప్పుడు ఆయన తన గురించి కూడా చెప్పారు. శ్రీల ప్రభుపాదులను తొలిసారిగా ఎలా కలిశారో, ప్రభుపాదులు ఆయనను ఎలా సేవలో నియమించారో,
తర్వాత శ్రీల ప్రభుపాదులను ఒడిస్సాకి ఎలా తీసుకొచ్చారో వివరించారు. తాను ఉంచుకున్న నోట్బుక్స్ గురించి, వాటిలో వివిధ శ్లోకాలను ఎలా సేకరించేవారో, క్లాస్ ఇచ్చేటప్పుడు ఆ నోట్స్ నుండి ఎలా ఉటంకించేవారో కూడా చెప్పారు. అలా ఎన్నో విషయాలు నాకు చెప్పారు. నాకు ఇప్పటికీ ఆయన కళ్ళు గుర్తున్నాయి. అవి ఎప్పుడూ ప్రేమతో కూడిన కన్నీళ్లతో తడిగా ఉండేవి. ఆనందంతో, భక్తి రసంతో నిండిన కన్నీళ్లు. ఆయన స్వరం ఎప్పుడూ స్నేహంతో, ఉత్సాహంతో, అనుభూతి పరిపక్వతతో నిండి ఉండేది. నా మనస్సు కళ్ళ ముందు ఇప్పటికీ ఆయన రూపం కనిపిస్తుంది. కళ్ళు, చిరునవ్వు, కొంచెం వంగిన తల, నన్ను చూస్తూ రెప్పలు మూసి తెరిచే కళ్ళు, చిరునవ్వుతో కూడిన ముఖం. మాకు మళ్ళీ కలుసుకొని చర్చించే అవకాశాలు ఎక్కువగా జూహులోనే వచ్చాయి. మహారాజు తరచుగా ముంబై ద్వారా విదేశాలకు వెళ్ళేవారు. తిరిగి వచ్చినప్పుడు కూడా ముంబైలోని జుహూ గెస్ట్ హౌస్లోనే ఉండేవారు. అక్కడ కూడా మాకు ఎంతో అద్భుతమైన సంభాషణలు జరిగాయి. ఒకసారి సాయంత్రం నాకు ఒక ప్రచార కార్యక్రమం ఉండింది. ఆలయం విడిచిపెట్టే ముందు కేవలం నమస్కారం చేయడానికి ఆయన గదికి వెళ్ళాను. కానీ అకస్మాత్తుగా ఆయన రాధాకృష్ణుల అతి మధురమైన లీలలను, వాటిలో వృందాదేవి ఎలా సహాయపడుతుందో వివరిస్తూ ప్రారంభించారు. నేను ఇంతకు ముందు ఎన్నో లీలలు విన్నాను, చదివాను, కానీ ఈ లీల మాత్రం ఎప్పుడూ వినలేదు. ఆయన ఎంతో ఉత్సాహంగా, జీవంతో ఆ లీలను చెప్పడం మొదలుపెట్టారు. నేను మంత్రముగ్ధుడనై ఉండిపోయాను. వెళ్ళాలనిపించలేదు, కానీ సమయం గడుస్తూనే ఉంది. కార్యక్రమానికి ఆలస్యం అవుతోంది. అయినా కూడా ఆయన దగ్గర నుంచి నన్ను నేను వేరు చేసుకోలేకపోయాను. చివరికి లీల ముగిసిన తర్వాత నాకు ప్రచార కార్యక్రమం ఉందని చెప్పి వెళ్ళాను. ఆయన ఎంతో దయతో చెప్పిన కృష్ణ కథ వలన నా హృదయం అపారంగా ఉల్లాసంతో నిండిపోయింది. సిద్ధాంత సింహం. 1994 జనవరి 22న ఆధునిక మనిషికి భగవద్గీత అనే అంశంపై కెన్యా హిందూ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడమని గౌర్ గోవింద స్వామిని ఆహ్వానించారు. ఆ సమావేశానికి ముందు అక్కడ సాధారణంగా పెద్ద వాదోపవాదాలు జరుగుతాయని ఆయనకు చెప్పారు. ఎందుకంటే ఆ శ్రోతలలో ఆర్య సమాజ్, స్వామినారాయణ, సాయిబాబా మొదలైన విభిన్న వర్గాల అనుచరులు ఉండేవారు. ఉపన్యాసం 1 గంటకే పరిమితం చేయమని కూడా చెప్పారు. ఎందుకంటే ఆ తర్వాత చాలా కఠినమైన ప్రశ్నలు వస్తాయని వారు భావించారు. జ్ఞానేశ్వర్ దాస్ ఇలా అన్నారు: ఆ గంట పాటు ఆయన దివ్య మహిమ గల ఉపన్యాసం ఇచ్చారు. భగవద్గీత కాలానికైనా ఏ మనిషికైనా సంబంధించినది అని గట్టిగా చెప్పారు. ఆధునిక మనిషికి భగవద్గీత అనే ప్రత్యేకమైన విషయం ఏది లేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ఆయన గట్టిగా మాట్లాడారు. ఎలాంటి రాజీ పడలేదు. ఉపన్యాసం చివరలో ప్రశ్నల కోసం సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను ముందుగానే ముగిస్తున్నానని చెప్పారు. తరువాత ప్రశ్నలు అడగమని కోరారు. అందరూ మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఆయనే అన్నారు: మీరు చాలా ప్రశ్నలు అడుగుతారని చెప్పారు, మరి మీ ప్రశ్నలు ఏమిటి? మళ్ళీ సంపూర్ణ నిశ్శబ్దం. గౌడీయ సిద్ధాంతపు ఈ గర్జించే సింహాన్ని ప్రశ్నించడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు. ఆపై ఆయన వేదికపై నుంచి దిగిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భక్తులు వ్యాఖ్యానించారు: ఇలాంటి సంఘటన ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని, సాధారణంగా ప్రతి ఉపన్యాసకుడిని ప్రశ్నించేవారని. సముద్రంలోని మాణిక్యాలు. పార్థసారథి స్వామి ఇలా అన్నారు: 1995 జనవరిలో పరమ పూజ్యులు శ్రీ గౌర్ గోవింద మహారాజు తన ఆఫ్రికా పర్యటనను ప్రారంభించారు. జనేశ్వర్ ప్రభువు నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు.
ఆయన దక్షిణాఫ్రికాలో చాలా కాలం ప్రచారం చేశారు. 1978 నుండి నేను పరిచయం చేస్తున్న మా సంఘానికి చెందిన ఒక భారతీయ మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. శ్రీ గౌర్ గోవింద మహారాజును కలవాలనే విషయంలో నాకు కొంత సంకోచం ఉండింది. కానీ జనేశ్వర్ ప్రభువు నాకు ధైర్యం చెప్పారు మరియు ఆ భేటీకి ఏర్పాట్లు చేశారు. డర్బన్లోని రాధానాథ ఆలయంలోని VIP అతిథి గదిలో మహారాజు ఉండేవారు. ఒక ఉదయం నేను ఆయన గదిలోకి ప్రవేశించి నమస్కారాలు అర్పించిన తరువాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము. మహారాజు మంచంపై కూర్చున్నారు, నేను కుర్చీలో కూర్చున్నాను. మేము భక్తి విషయాలపై సంభాషించాము. ఆ సంభాషణ స్థాయి చాలా లోతైనది. వెంటనే నాకు అర్థమైంది, శ్రీ గౌర్ గోవింద మహారాజు సాధారణమైన వైష్ణవుడు కాదని. ఆయన కృష్ణ చైతన్య స్థాయి నాకు సాధారణంగా లభించే సత్సంగంతో పోల్చితే ఎంతో లోతుగా ఉందని. ఆ సంభాషణలో ఎక్కువగా మహారాజే మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. దురదృష్టవశాత్తు నా వద్ద టేప్ రికార్డర్ లేదు. దానికి నేను నన్ను నేనే మూర్ఖుడులా భావించాను. ఆ ఉదయపు భేటీ తర్వాత మేము ఇంకా కొన్నిసార్లు కలిశాము. చివరికి ఆయన బయలుదేరే సమయంలో విమానాశ్రయానికి ఆయనతో పాటు వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. కారులో నేను వెనక సీటులో మహారాజుతో కూర్చున్నాను. జనేశ్వర్ ప్రభువు ముందు సీట్లో ఉన్నారు. ఆ ప్రయాణంలో మహారాజు రఘునాథ దాస గోస్వామి రచించిన విలాప కుసుమాంజలి నుండి కొన్ని శ్లోకాలను సంస్కృతం మరియు ఆంగ్లంలో ఉటంకించారు. ఆ శ్లోకాలనే నేను అప్పటికే కంఠస్థం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక సీనియర్ వైష్ణవుడు అదే శ్లోకాలను ఉటంకించడం విన్నప్పుడు నాకు అపారమైన ఉత్సాహం కలిగింది. ఇది శ్రీ గౌర్ గోవింద మహారాజుపై నా విశ్వాసాన్ని మరింత పెంచింది. అయితే ఆయన దక్షిణాఫ్రికా పర్యటన చాలా స్వల్పకాలమే కావడంతో నేను ఆయన సాంగత్యాన్ని ఇంకా ఎక్కువగా పొందలేకపోయాననే విచారం కలిగింది. అంతకంటే ఎక్కువగా అంతరంగ ఆశయాలను ఆయన ముందు పూర్తిగా వ్యక్తపరచలేకపోయానే అనే బాధ కలిగింది. నేను చాలా సంకోచంగా ఉండిపోయాను. నా లోపలి ఆకాంక్షలను వెల్లడించడానికి భయపడ్డాను. మేము విమానాశ్రయానికి 2 గంటల ముందే చేరుకున్నాము. ఇది సాధారణంగా నాకు అలవాటు లేనిది. కానీ గౌర్ గోవింద మహారాజు ముందుగానే చేరుకోవడం ఇష్టపడేవారు. ఆయన తన చేతి కర్రను పక్కన ఉంచుకొని వెయిటింగ్ రూమ్ లాంజ్లో ఎంతో గౌరవంగా కూర్చున్నారు. వేచి చూస్తూ ఉన్న సమయంలో ఆయన నాకు ఇలా చెప్పారు, భక్తి అనేది ఒక మహాసముద్రం లాంటిది. దాని ఉపరితలంపై మాణిక్యాలు లభించవు. వాటిని పొందాలంటే లోతుల్లోకి మునగాలి. 12వ అధ్యాయం సమాప్తం.